చేసిండు. అట్లా ఫోన్ చేసి తూకుంటాం ఎమ్మటే గాలాల సంకలో పెట్టుకొని ఉరికొచ్చినాం. అసలే ఈ ప్లేస్ లో కౌశల్ పడుతున్నాయట. మనం వాటిని పట్టక తినక మస్తు రోజులు అవుతుంది. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ చేపలు పడతానే ఉన్నాడు. మామ మనం ఎప్పుడు వచ్చినా ఇంటి దగ్గర నుంచి ఎర్రలు పట్టుకొచ్చేది, కానీ ఆల్రెడీ ఎర్రల్ని దోముకొని వచ్చిండంట. ఎర్రలు అన్ని గంజరాలే దోయినాం, అన్ని గంజరాలే. ఇంకో ఇది ఒరిజినల్ పరకల్లో ఓల వేసుకొని పరకాలు పడితే చాలు మనకు, అవే చాలు. ఒక పరక మినిమం ఒక 2-3 పడక బయటికి తెస్తాయి కౌశల్. పరకలు ఎట్లా పడతాను మరి? పరకలు దీనికే పడతాను. మామకి అలా చేపలు పొట్టు పొట్టు పడదాం అనుకున్నాం. ఆ పక్కన ఉన్న మామ గంజర్రలు దోముకొని వచ్చిండు. ఎర్రలలో కూడా 2 రకాలు ఉంటాయి, మీకు మస్తు సార్లు చూపించిన. గంజర్ర అంటే నీళ్ళు ఉంటుంది, జారుతుంది, ఉత్తనే చినిగిపోతుంది. అది ఒరిజినల్ది నీళ్ళు ఉండదు, గట్టిగా జిమ్ము చేసి వచ్చినట్టే ఉంటది మామ. వీటిని పడడానికి మొత్తం 3 వచ్చినాం. ఓరి పరకలు బాగానే గుంజుతారు. ఈసుడే లేటే నాకు తెలిసి. ఆ పక్కన ఉన్న మామ ఎర్రలతో పొట్టు పొట్టు పడుతుండు. మా భావకాలానికి ఏమైందో మిట్కరెత్తున్నాయి, తింటున్నాయి, ఒక్కడు కూడా పడతలేదు. ఇక్కడున్న చేపలని ఆ పక్కన ఉన్న మామకి అలవాటు పడ్డట్టున్నాయి. కౌశలేనా? మంచి 4 బుడగలు, దుడ్డు బుడగలు పెట్టాం. కొంచెం దుడ్డు అనుకున్నా ఇసుకదంతిద్దే. మామకి ఇప్పుడు ఒక చేపను చూసిరు కదా, సేమ్ కొర్రమేన్ లెక్కనే ఉంటది. గదే కౌశ ఎర్రని తినేటప్పుడు నీ తల్లి కడుపు నిండా బుడగలు పెడుతుంది, కానీ చిన్నది పడితే చిన్న బుడగలు వస్తాయి. ఇప్పుడు దొడ్డు బుడగలు వచ్చేసరికి పెద్దది పడ్డది అనుకున్నాం. ఆ పక్కనున్న మా ఉష్కదంతు పచ్చాడు, దాన్నే గుచ్చేస్తాడు. కానీ అదృష్టం ఏందో తెలుసా, మా ఒక్క బురకలేదు ఇలా. దీంట్లోకి అసలు ఆ ఇత్తనమే రాలే. మామ ఎప్పుడు కొర్రమేన్లు పట్టినా బుడ్డ బరకలతో పట్టేది, కానీ ఇక్కడున్న కౌశలు బుడ్డ బరకలు కూడా పడుతున్నాయంట. అది మింగి పన్న బస్తా తీసుకొస్తావు కడుగు తమ్ముడు అన్నా. లేపిండు దేనికి పడ్డది? అది పరకకు పడదా? చిన్నది పడ్డ కరెక్టే, కానీ ఒక్కడు బత్త తీసుకొద్దు రైట్. పడుతుంది ఇక మెసలకుండా తిన్నది అది. ఈ గైడ్లు ఎన్ని ఉండేది తెలుసా? ఇక మనకు వీడియోకి ఎన్ని కావాలో అని. అంతేనా? చూడు చూపిస్తుంది, అది తక్కువ దొరకలేదు, మంచి సైజు ఉన్నది, సేమ్ కుర్రమీన్ లాగా చూసుకోవాలి. అదే మంచిగా ఉంది, సూపర్ ఉన్నది. బస్తా ఎప్పుడు చెప్తా. మామ కౌశ అంటే దీన్నే అంటారు. ప్రతి చేపకు గల్లికో పేరు ఉంటది. మా ఏరియా సైడ్ ఎవ్వరైనా కౌశలనే అంటారు. గాలం వేసుడే లేటు గుంజుతూనే ఉన్నాయి. కొత్తగా చేపలు పట్టాలనిపించే వాళ్ళకి ఈ చేపలు పట్టొచ్చు. మనం ఇప్పుడు బంగ్లా దగ్గర ఉన్నాం. ఈ సందులో ఉన్నట్టు వచ్చింది అప్పుడే అనుకుంది. ఉంచు ఉంచు అది అది దూరంగా పడదా? చూసిందేనే గాలాలు చిన్నగా అయినాయి. చేపలు ఫస్ట్ ఇలా అన్ని అల్లి 3 చేపలు పడ్డాయి. ఆడ 2 గుగ్గి దోటి ఏడు పులుసు తిన్నాను బాగా ఇవాళ కౌశల్ పులుసు చెప్పండి. చాలా రోజులు అవుతుంది నిజంగా, ప్రామిస్ తినక. ఎప్పుడో దొరికినాయి. సగం సంచి నింపాలా మీరు? అంతేనా? ఆ పక్కన ఉన్న మామ బుడ్డ బరకను సగం కట్ చేసి పడుతుండు. సగం కట్ చేసిన బుడ్డ బరకతో 2 చేపలు పట్టిండు. ఇప్పుడు ఆ పరకేది మొత్తం వేసినావా? సగం చెయ్యి, తీసి బయట పెట్టపోయినా నీళ్ళు నింపుతాండి కదా. వచ్చింది అప్పుడే. వెయిట్లే పని చేతుదైనా పట్టొచ్చుగా ఆల్రెడీ. అన్నది తిన్నదా? ఎత్తావా మరి? ఎత్తున్నా. ఉత్కట్లో మింగినట్టుంది అది. దీన్ని ఒక్కొక్కటి ఆపరేషన్ చేయాల్సింది. బడ మింగింది లోపలికి కొన్ని.
ఇక్కడనే పెట్టు ఏం కదా కానీ తర్వాత రైట్. నాకు తెలిసి ఒక 3 ఎర్రలు ఉంటే చాలనుకుంటా కూర మందం పట్టుకోవచ్చు. నువ్వు దుడ్డర్రెలు తెస్తే బాగుంది. కానీ మనం మాత్రం ఎర్రలతోనే పడుతున్నాం. ఎర్రలు కూడా కొన్ని ఉన్నాయి, తర్వాత బుడ్డ బరకలతో పడదాం. వచ్చింది. కమాను గుసగుస ఎత్తనా వేసుకో దెబ్బ. అరే మిస్ అయిందే దొంగది. మామకి చేపల కోసం మస్తు మందిని అడిగినాం. కొన్ని రోజుల తర్వాత ఈ ప్లేస్ దొరికింది. ఇది 30 కిలోమీటర్లు ఉన్నది. ఒకప్పుడు నీ తల్లి చేపలు పడడానికి ఊరు దాటిపోయేది. ఇప్పుడు ఊర్లు మండలాలు డిస్టిక్లే దాటిపోతున్నాం మామ. మనమే అనుకున్నాం మనతో పాటు బొచ్చడు మంది తయారయ్యారు. ఇట్లా చేపలు పట్టేటోళ్ళకి కూడా పట్టి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత పింఛన్ ఇస్తా బాగుండు అనిపిస్తుంది. సారీ మామ, ఏదో చిన్న కోరికలు అంతే. బుడ్డ ఎట్నే ఉంటాయి. రైట్ ఓయ్ ముందునా ఉంది. అది 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 ఇది హైలైట్ ఉంది కదా. ఇదే సంతూర్ సోప్ నిజంగానే వాడుతుంది ఇది. సంతూర్ మమ్మీ. ఆ పక్కనున్న మా సంచిలేసింది కొర్రమేను, మంచిగా లేతగా ఉన్నది. ఇగో ఈ కౌశల్ని బురద మట్టలు మొట్ట పిల్లలు అని కూడా అంటారు. మామ మన దగ్గర ఉన్న ఎర్రలు కూడా అయిపోయినాయి. ఇగో కవర్ల బుడ్డ బరకలు కూడా ఇక్కడనే పట్టుకొచ్చినాం. వీటితో కూడా కట్ చేసి చేపలు పడతా చూడ అంటుండు. మామ అసలు కట్ చేసిన ముక్కలకు కౌశల్ ఎట్లా పడతాయని నేను కూడా పరేషాన్ అయినా. ఈ ముక్కలకు మా బావ ఎట్లా పడతాడో నేను మీకు చూపిస్తా చూడరు మామ. చప్పున మూస్తా ఒకసారి. పర్లేదనుకున్నాను నేను. చిన్నది పడ్డది. కట్టి గుంజుకపోతాను. కౌశే కట్టే గుంజుకపోతుంది అది. బుడ్డ వరకు ఆనే ఉంది. ఇది మంచిగా ఉంది బాగా. బుడ్డ వరకు మాత్రం బుడ్డ వరకు ఇది పోయేది కాదు. ఇక మస్తున్నది, లడ్డుకే ఉంది. మామ ఫస్ట్ టైం చూస్తున్న బుడ్డబరక తలకాయ కట్ చేసి పెట్టిండు. ఎర్రకు మాత్రం చిన్న చేపలు పడుతున్నాయి. పెట్టిన బుడ్డబరక పెట్టినట్టే ఉంది. బుడ్డబరక అయితే వేస్ట్ కావట్లేదు. అట్లనే ఒక చిన్న జల్ల పడదు, దీన్ని కూడా కట్ చేసి పెడతా అంటుండు. మామకి జల్లని కట్ చేయకుండా ఇట్లానే పెట్టినాం అనుకో, దీన్ని తిన్న కౌశని తల్లి కనీసం ముళ్ళన్న తీసి పెట్టరాదురా అని అద్దిట్టుకుంటది. ఆ ముళ్ళు అట్లే ఉండిచి పెట్టినాం అనుకో, కౌశ గుచ్చుకుంటాయి. మరి మామకి జల్లు అయితే 2 ముక్కలు అయితే ముళ్ళు కట్ చేసి పెట్టామంటే సెట్ ఒక 4 చేపలు పడతాయి. మామ లెఫ్ట్ సైడ్ ఉన్న గాలానికి బుడ్డబరక తలకాయ గుచ్చేసిండు. ఇప్పుడు తీసిన గాలానికి ఎర్ర ఉన్నది కానీ పడతలో చెల్తాలి. ఇదంతా పని కాదురా అని చెప్పి జల్లని గుచ్చేస్తాడు. కూడా ఇదే ఏరియాలో వెళ్తాం. అప్పుడైతే బుడవరకు అయితే మంచిగా బుడగలు ఇస్తాను. ఓ బాయ్ పోతుంది. సూపర్ బుడగలు ఇస్తాను. రావే ఇలాంటి బుడగలు ఇస్తాను. మళ్ళా దాని ముఖం కూడా చూపి అయితే లక్కు లోపలైతే టైం లేదు మిత్రము, సమయం లేదు. మరణమా శరణమా. అది ఎర్రలు తీసి పక్కకే వచ్చింది దెబ్బకే. ఈ బుడ్డ బరకలతో పట్టొచ్చానికి ఈ ముచ్చట తెలియక ఎర్రల కోసం ఎక్కడెక్కడో తిరుగుతాను. ఒక్కొక్కసారి పడదామన్నా ఈ బుడ్డ బరకలు కూడా అస్సలు దొరకవు. ఆ ఎర్రలతోనన్నా పడదామంటే మొత్తం గంజెర్రలే పాడైనాయి. మనకు అదృష్టం కొద్ది ఈ బుడ్డ బరకలన్నా దొరికినాయి. టిక్కీలు ఉంటాయి, బుడ్డ అంటే మంచిగా ఉంటాయి. పోతాను బాబా ఏది ఎన్నో సూపర్ సూపర్ డూపర్. నక్కకు గడ్డి దొరికినప్పుడు తినుకుంటేనే ఊళ్ళలు పెడతాడు గట్టిగా. నిజంగానే మామ మనకు కూడా గట్లనే ఊళ్ళలు వస్తాయి, పాలలు వస్తాయి. చేపలే పడాలి కానీ అన్ని రాగాలు వస్తాయి. స్టెప్ వేస్తానే ఉంది.